What commodity is the Indian tanker named Jag Prakash transporting from Oman to Africa? జగ్ ప్రకాష్ అనే పేరు గల భారతీయ ట్యాంకర్ ఒమన్ నుండి ఆఫ్రికాకు ఏ వస్తువును రవాణా చేస్తుంది అని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జగ్ ప్రకాష్ అనేది ఒక ఆఫ్రికన్ బౌండ్ ఇండియన్ ఫ్లాగ్డ్ ఆయిల్ ట్యాంకర్ అనమాట. ఏంటి ఆఫ్రికన్ బౌండ్ ఇండియన్ ఫ్లాగ్డ్ వెజిల్ అని అంటే, వెజిల్ ఏదైతే ఉందో దీని కంప్లీట్ మెయింటెనెన్స్ అవన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంటే చూస్తుందన్నమాట. కానీ ఇది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఆఫ్రికాకి ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్ కోసం, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కోసం దీన్ని వాడతారు. రిజిస్ట్రేషన్ కూడా ఇండియాలోనే ఉంటుంది ఈ ఆఫ్రికన్ బౌండ్ ఇండియన్ ఫ్లాగ్డ్ వెజిల్ ట్యాంకర్ అంటే. సో ఈ పర్టికులర్ జగ్ ప్రకాష్ ఏ పర్టికులర్ వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఒమన్ నుంచి ఆఫ్రికాకి అని అడుగుతున్నారు. సో మనకు అక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గ్యాసోలిన్ అనమాట. సో ఇది ఒమన్లో ఉన్న సోహర్ పోర్ట్ నుంచి టాంజానియాలో ఉన్న టాంగా పోర్ట్కి గ్యాసోలిన్ని తీసుకెళ్తుంది అనమాట. సో మనం అందరం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇరాన్ యుఎస్ మధ్య ఏదైతే వార్ జరుగుతుందో దాంట్లో భాగంగానే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగిందనమాట. కానీ ఇరాన్ గవర్నమెంట్స్ ఏం చేశాయి, కొన్ని ఇండియన్ ఫ్లాగ్డ్ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అలో చేశాయన్నమాట. సో దాంట్లో ఒకటే మన జగ్ ప్రకాష్ కూడా. సో ఏంటి మరి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మరి ఆయిల్ ట్యాంకర్స్ని కొన్ని పంపిస్తున్నారు కదా, మరి వీటిని సేఫ్గా ఆ ఏరియా నుంచి పంపించేటందుకు ఎవరు దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు అంటే, మనకి ఈ గల్ఫ్ రీజన్లో నియర్లీ 23 నావల్ వార్షిప్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్ గవర్నమెంట్ వాటిని డిప్లాయ్ చేసింది. సో ఈ 23 ఇండియన్ నావల్ వార్షిప్స్ ఏవైతే గల్ఫ్ రీజన్లో ఉన్నాయో అవన్నీ వెజల్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాయన్నమాట. సో దట్ అవి ఆ ఏరియా నుంచి, గల్ఫ్ ఏరియా నుంచి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సేఫ్గా ట్రాన్సిట్ అవ్వడానికి. సో దీంట్లో భాగంగానే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి నందాదేవి అండ్ శివాలిక్ అనే ఇంకో 2 ఇండియన్ ఫ్లాగ్డ్ ఆయిల్ ట్యాంకర్స్ కూడా, వెజిల్స్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్రాస్ అయ్యాయి అనమాట. సో ఈ మన ఇండియన్ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సేఫ్గా ట్రాన్సిట్ అవ్వడానికి మెయిన్ రోల్ మన ఈ ఇండియన్ నావల్ వార్షిప్స్ ప్లే చేస్తున్నాయి. సో దీన్ని ఆపరేషన్ సంకల్ప్లో భాగంగా ఈ నావల్ వార్షిప్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆ గల్ఫ్ రీజన్లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఆపరేషన్ సంకల్ప్ ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే 2019లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట.